సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం నుంచి కదా. 3వ వచనం ఏం నేర్చుకున్నాం? ఎవరైతే వాళ్ళ నోటిని కాచుకుంటారో, ఏది పడితే అది రాకుండా రావాల్సిన మాటలు మాత్రమే వచ్చేటట్టుగా కాచుకోవాలన్నమాట. గార్డ్ లాగా మన కాలనీకి ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలాగైతే ఎవరిని పడితే వాళ్ళని రానియకుండా కాపలాగా వస్తాడో, మన నోటికి అలాగా కాపలా ఎనీ టైం ఉండాలన్నమాట. అర్థమవుతుందండి? ఒకవేళ అలా కాపలా లేకపోతే రాకూడని మాట వచ్చిందనుకోండి, ఆ మాట ఏం చేసిద్దంట? మన జీవాన్ని పోగొట్టిద్ది అని అంటున్నారు. ఏంటంట? జీవాన్ని పోగొట్టిద్ది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆరోగ్యం పాడైపోవాలనో, మన మరణానికి గురి కావాలనో అని ఎప్పుడు అపవాది అనుకోడు. ఏమనుకుంటాడు? అపవాది టార్గెట్ మన జీవం, మన ప్రాణం కాదు, మన ఆరోగ్యం కాదు, మన పేరు కాదు, మన హోదాలు కాదు, కానీ మన జీవాన్ని టార్గెట్ చేసుకొని ఉంటాడు అనమాట. ఇవాళ నైట్ చనిపోతే తనకు వచ్చే లాభం ఏముండదు, సంతోషం ఏముండదు. మన జీవం కోల్పోయిన వాళ్ళగా ఉంటేనే తను సంతోషపడేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ వాక్యంలో ఈ చెప్పబడే ప్రతి మాట కూడా దేన్ని టార్గెట్ చేసి ఉంటుంది? జీవానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది అన్నమాట. మన తండ్రి దగ్గరికి చేరకూడదు, తండ్రితో పాటు యుగ యుగాలు ఉండకూడదు అనేది తన టార్గెట్ అన్నమాట. మన నిత్యము తండ్రితో పాటు జీవించి ఉండకూడదు అనేది అపవాది టార్గెట్. కాబట్టి మనం నశించిపోయేవాడిగా అని అంటే కొంతకాలం ఉండి చచ్చిపోయేవాడిగా చేస్తాడేమో అపవాది అని మనం అనుకోకూడదు. మనం జీవం పొందుకోకుండా ఉండాలి అనేది తన టార్గెట్ అన్నమాట. అవునా? కాబట్టి దాన్ని మిస్ అవ్వకుండా మనం ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకునేవారుగా మనం ఉండాలి. కాబట్టి మన నోట్లో నుంచి రాకూడని మాట ఎప్పుడు కూడా రాకూడదు. కేవలం మన నోటి మాటే కాదండి, మన ప్రవర్తన కావచ్చు, మన చూపు కావచ్చు, ప్రతిదీ కూడా వాక్యంలో వద్దు అన్న ప్రతి ఒక్కటి కూడా మనం జీవం కోల్పోవటానికే దారి తీస్తాయి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు అసలు. తర్వాత ఏమంటున్నారు? సోమరి ఆశపడును గాని వాని ప్రాణంకేమీ దొరకదు, వాడి ప్రాణంకేమీ దొరకదు అని అంటున్నాడు. సోమరి అని అంటే ఏ సోమరి? మనం ఇక్కడ పనిచేసేవాడు అని అనుకుంటాం జనరల్ గా. అవునా? వాక్యం ఆత్మ ఇక్కడ ఏమని రాశారంటే ద సోల్ ఆఫ్ ద స్లగర్డ్ అని రాశారు. ద సోల్ ఆఫ్ ద స్లగర్డ్ క్రావ్స్ అండ్ గెట్స్ నథింగ్ అని అంటున్నాడు. ఏంటంట? సోమరి ఆత్మ అంట. అంటే ఆత్మ సోమరితనంగా ఎవరైతే ఉంటారో, ఈ లోక సంబంధంగా సోమరిగా ఉండి పని చేస్తే డబ్బులు రాకుండా ఉంటాం, డబ్బులు రావటం, దాని గురించి వాక్యం మాట్లాడదు. ఏంటంట? సోమరితనంగా ఉండే ఆత్మ. అర్థమవుతుందండి? అంటే యాక్టివ్నెస్ లేకుండా, శ్రద్ధ కలిగి